హాయ్ వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. పింక్ బాల్ టెస్ట్ అడిలైడ్లో అనుకున్నట్టుగానే మొదలైంది. అలాగే మనం అనుకున్నాం టాస్ గెలిచిన జట్టుకు లాభిస్తుంది, టాస్ గెలిచిన జట్టు గెలిచింది, ఆ గణాంకాలు అవే చెప్తున్నాయి అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. కానీ గణాంకాలు ఏవి చెప్పినా రికార్డ్స్ను బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఇండియా టీం మరొకసారి చేతులు ఎత్తేసింది. బ్యాటింగ్ ఎంత అయితే మనం నమ్ముకున్నామో అంత నష్టం చేసింది బ్యాటింగ్. సో ముఖ్యంగా ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి, అలాగే శుభ్మన్ గిల్, అలాగే కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యాడు. బట్ ఇట్ ఈస్ వెరీ నో బాల్. సో నో బాల్ అయినందుకు మరొకసారి మంచి అవకాశం వచ్చింది, కానీ దాన్ని పెద్ద స్కోర్గా మలచలేకపోయాడు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఫస్ట్ బాల్కే అవుట్ అవ్వడం, ఆ తర్వాత రాహుల్ గిల్ మంచి పార్ట్నర్షిప్, 69 రన్స్ పార్ట్నర్షిప్. తర్వాత విరాట్ కోహ్లీ వస్తూనే ఒక బౌండరీ సాధించిన తర్వాత అతను అసలు అవుట్ అయిన తీరు చాలా బాధాకరం. ఎందుకంటే బాల్ని వదిలేస్తున్నాడా ఆడుతున్నాడా. సో ఇప్పుడు వదిలేసినట్టయితే దాన్ని ప్రాబ్లమే ఉండకపోయేది, ఆటోమేటికల్గా లెఫ్ట్ లాగా ఉండేది, బాల్ వికెట్ కీపర్కి వెళ్ళిపోయేది, అతను కూడా బతికిపోయేవాడు. సో దాన్ని స్టీర్ చేసినట్టుగా, అలాగే లెఫ్ట్ చేసినట్టుగా, అంటే ఒక డబుల్ మైండెడ్ స్ట్రోక్ ఆడడం జరిగింది, ఆఫ్ వాటెడ్ అంటారు. సో అది ఆడడం వల్ల విరాట్ కోహ్లీ అటు ఎడ్జ్ తీసుకొని స్లిప్లో చాలా చక్కగా క్యాచ్ పట్టేశారు. విరాట్ కోహ్లీ 7 రన్స్కే తన ఇన్నింగ్స్కి ముగించడం జరిగింది. లాస్ట్ ఇన్నింగ్స్ 100 నాట్ అవుట్. సో ఆ తర్వాత మనం అనుకున్నాం విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అదేం లేదు, విరాట్ కోహ్లీ మరొకసారి నిరాశపరిచాడు. రిషబ్ పంత్ అతను చాలా చక్కగా అగ్రెసివ్గా ఆడుతున్నప్పుడు డిఫెన్సివ్ మైండ్ ఫ్రేమ్లోకి వచ్చి ప్రతి బాల్ని ఆడాలనే ఉద్దేశంతో ఆడడం, బౌన్స్ లేసిన బాల్ని కూడా డిఫెన్స్ ఆడే ప్రయత్నం లోపల అతను అవుట్ అయిపోయాడు. సో 21 రన్స్ చేసి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. తర్వాత రోహిత్ శర్మ అంతగా ఆకట్టుకోలేదు, 23 balls 3 runs. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడు మాత్రమే మెరుపులు మెరిపించాడు, 3 బౌండరీలు 3 సిక్స్ల సాయంత్రం అతను 42 రన్స్ చేశాడు, చివరి వికెట్గా వెందిరిగాడు, అది కూడా స్టార్కే దక్కింది. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, ఆయన బ్యాటర్స్ కాకుండా అతను ఒక టీంలోకి వచ్చాడు. ఈరోజు మ్యాచ్లో జరిగిన 3 మార్పుల్లో రవిచంద్రన్ అశ్విన్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో వచ్చాడు. సో వాషింగ్టన్ సుందర్ కనీసం ఒక 30-40 పరుగులు చేస్తాడు అనుకున్నాం. అలాగే అశ్విన్ కూడా చాలా చక్కగా ఆడాడు, ఉన్నంతసేపు చక్కగా ఆడుతూ 22 రన్స్ చేసి అవుట్, 22 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దాంట్లో 3 బౌండరీలు కూడా సాధించాడు. అలాగే హర్షిత్ రాణా 0, అలాగే బుమ్రా కూడా పరుగులు చేయకుండా అవుట్ అయ్యాడు. సిరాజ్ నాట్ అవుట్, ఒక బౌండరీ సాధించి. సో బౌలింగ్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని ఆల్రెడీ రికార్డు ఉంది, 66 వికెట్స్ తీశాడు, హైయెస్ట్ వికెట్ టేకర్. అలాగే అడిలైడ్లో రికార్డుల పరంపర కొనసాగించారు, 66 + 6 వికెట్స్. మిచెల్ స్టార్క్ 6 వికెట్స్, అతని కెరియర్ బెస్ట్ బౌలింగ్, 48 రన్స్ ఇచ్చి 6 వికెట్ తీసుకోవడం. అలాగే ప్యాట్ కమిన్స్ తలో చేయి వేశారు. కమిన్స్, అలాగే స్కాట్ బోలాండ్ 2, ముగ్గురు మాత్రమే పని ముగించారు. సో ఇక్కడ పొరపాటు చేసింది ఎవరు? పక్కా పొరపాటు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాం, దాంట్లో పొరపాటు ఏం లేదు. సో తర్వాత నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. టెస్ట్ మ్యాచ్ని మనం ఎలా ఆడాలి? టెస్ట్ మ్యాచ్ లాగా ఆడాలి. మనం ఇన్నింగ్స్ చూస్తే 44.1 ఓవర్స్, 90 ఓవర్స్ మ్యాచ్. ఒక రోజు పూర్తిగా కూడా ఆడలేకపోతున్నాం. లాస్ట్ పెర్త్ టెస్ట్ లోపల మనం 150కి ఆల్అవుట్ అయ్యాం, అలాగే 104కి వాళ్ళని ఆల్అవుట్ చేసాం. కానీ మరొకసారి అదే ఫీట్ తిరిగి రాస్తుంది ఇండియా అనుకున్నారు మీరందరూ, అలాగే నేను కూడా అనుకున్నాను. సో వెయిట్ చేశాను. అలాగే ఒక వికెట్ కూడా పడిపోయింది, కవాజా అవుట్ అయిపోయాడు. మంచిగా ఆడాడు ఆనంద్ సేవ్ కవాజా. తర్వాత కవాజా కూడా అవుట్ అయ్యాడు. కవాజా అవుట్ అయిన తర్వాత అటు అన్ని వైపుల నుంచి అన్ని శస్త్రాలను వాడాడు రోహిత్ శర్మ, హర్షిత్ రాణా, అలాగే సిరాజుద్దీన్, అలాగే ప్రతి ఒక్క బౌలర్ని మరి ఇంట్రడ్యూస్ చేశాడు. అశ్విన్ కూడా ఒక ఓవర్ వేశాడు, ఒక ఓవర్ మేడిన్. అలాగే మొహమ్మద్ సిరాజ్ 10 ఓవర్స్ వేశాడు, వికెట్లు ఏం రాలేదు. హర్షిత్ రాణా ఎవరు కూడా వికెట్ తీసుకోలేకపోయారు, ఒక బుమ్రా తప్ప. ఒక బుమ్రా మాత్రమే ఎఫెక్టివ్గా కనిపించాడు. సిరాజ్ కూడా కొంచెంసేపు చక్కని బౌల్స్ని బీట్ చేశాడు. తర్వాత ఇన్ స్వింగర్స్, అలాగే అవుట్ స్వింగర్స్తో
బ్యాటర్స్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. బట్ ఆ క్వశ్చన్ తగ్గట్టుగానే ఒక వికెట్ అయితే దొరకలేకపోయింది సిరాజుద్దీన్కి, అలాగే హర్షిత్ రాణా, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, అలాగే రవిచంద్రన్ అశ్విన్కి. సో ఇక్కడ బ్యాటింగ్లో చేసిన పొరపాటు మనం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. బ్యాటింగ్లో చాలా చక్కగా ఆడుతున్న రాహుల్ అండ్ గిల్ మంచి పార్ట్నర్షిప్ కొనసాగుతుంది. సాఫీగా టీ టైం వరకు అయితే ఇలానే కొనసాగుతుందేమో అనుకున్నారు. ఒక సెషన్లో ఒక వికెట్ పడిపోయిన తర్వాత అటు రాహుల్, గిల్, కోహ్లీ మూడు ఓవర్ల వ్యవధిలోనే అవుట్ అయిపోయారు. ఒక టెస్ట్ మ్యాచ్ని మరి మనం వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ కూడా సీనియర్ ప్లేయర్లు. టెస్ట్ మ్యాచ్ని ఏ విధంగా ఆడాలో మనం చెప్పకూడదు, కొంచెం వెయిట్ చేసి ఆడడం. చాలా టైం ఉంది, ఏ బాల్ని లీవ్ చేయాలి. వాళ్ళు ఎన్నో యాంగిల్స్ నుంచి బౌలింగ్ చేశారు. ముఖ్యంగా స్టార్క్ చాలా ఇబ్బంది పెట్టాడు, అన్ని వైపు నుంచి పోయింది. మొదటి స్పెల్లో స్టార్క్ అంత పెద్దగా సాధించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే సెకండ్ స్పెల్లో వచ్చాడో అప్పుడు పూర్తిగా డిఫరెంట్ బౌలర్గా కనిపించాడు. చాలా యాంగిల్స్ రాబట్టాడు. అటు రౌండ్ ద వికెట్ అలాగే ఓవర్ ద వికెట్ వేస్తూ బ్యాట్స్మెన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. తర్వాత అతనికి సమాధానం దొరికింది, మంచి వికెట్లు కూడా దొరికాయి. ముఖ్యంగా ఎవ్వరు కూడా నిలదొక్కునే ప్రయత్నం చేయలేదు. ఆస్ట్రేలియాలో మెక్స్వినీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే 97 balls 38 runs. అతను బుమ్రాని వీళ్ళందరినీ కూడా ఎదుర్కొని అందరూ పేపర్ అని కూడా బుమ్రా గురించి రాశాయి. బట్ ఏంటంటే మనం ఒక మ్యాచ్ తర్వాత ఒక మ్యాచ్ అలా వెళ్తూ ఉండాలి. బట్ ఏంటంటే మనను ఆకాశానికి ఎత్తేసరికి మరి పర్ఫార్మెన్స్ రాకపోయేసరికి బాధపడతాం. ఆ విధంగానే జరిగింది. ఇక్కడ బుమ్రా నుంచి మనం చాలా ఆశించాం. కనీసం 33 overs లోపల బుమ్రా 11 ఓవర్లు వేశాడు. 11 ఓవర్లు 13 రన్లు మాత్రమే ఇచ్చాడు, ఒక వికెట్ తీసుకున్నాడు. 4 మెయిడిన్స్ కూడా వేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు, సందేహం లేదు. కానీ వికెట్లు చాలా ఇంపార్టెంట్. అంటే రెండో రోజు ఏ విధంగా స్పందిస్తుంది, అంటే రెండో రోజు వికెట్ నుంచి మరి అంటే సెషన్కి వికెట్ మారుతూ ఉంది. ప్రతి సెషన్లో కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇప్పటికీ మ్యాచ్లో కోల్పోయేది ఏం లేదు. ఇంకా 94 runs లీడ్లో ఉన్నారు ఇండియా. సో ఏ క్షణానైనా ఏమైనా కావచ్చు, ఏ నిమిషానికి ఏమి జరుగును అన్నట్టుగా కొనసాగుతుంది టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో 295 runs తేడాతో గెలిచాం. ఆ తర్వాత ఈ మ్యాచ్లో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే దేవదత్ పడక్కల్ వెళ్ళిపోయాడు, జూరల్ వెళ్ళిపోయాడు, ఫామ్లో ఉన్న గిల్ వచ్చాడు, రోహిత్ శర్మ వచ్చాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ని తీసేసి రవిచంద్రన్ అశ్విన్. దాంట్లో పెద్దగా గొప్పగా మనం బాధపడాల్సిన ఏం లేదు. ఎందుకంటే రవిచంద్రన్ అశ్విన్ ఒక కీలకమైన బౌలర్. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణిస్తాడు. అడ్లైడ్లో మంచి రికార్డు ఉంది. సో అందుకని రవిచంద్రన్ అశ్విన్ని తీసుకోవడం జరిగింది వాషింగ్టన్ సుందర్ని. అదొక బాధాకరమైన నిర్ణయం. జడేజాని కూడా తీసుకుంటారు అనుకున్నారు, కానీ ఆస్ట్రేలియాలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్ ఉండడం వల్ల అశ్విన్ని తీసుకున్నారు. సో ఏ విధంగా చూసినా ఒక అశ్విన్ కీలకమైన బౌలర్ అనుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ నెంబర్ 1లో ఉన్నాడు చాలా రోజుల వరకు. టాప్ 10లో ఉన్నాడు బౌలర్ వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లోపల. సో అతన్ని పక్కన పెట్టడం కూడా కొంచెం బాధాకరమే. బట్ అతని బ్యాటింగ్లో కూడా విలువైన పరుగులు సాధిస్తూనే ఉంటాడు. సో సెకండ్ ఇన్నింగ్స్ చాలా కీలకమైన బౌలర్. ఓకే, సో ఇక్కడికి వస్తే ఇక మన బ్యాటింగ్లో చేసిన పొరపాట్లు, ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా మనం తక్కువ చేయకూడదు. ఆస్ట్రేలియా అద్భుతంగా బౌలింగ్ చేసింది, ముఖ్యంగా బౌలాండ్. వస్తూనే తన మొదటి బాల్కి తన ఫేవరెట్ స్టేడియంలో మొదటి బాల్కి వికెట్ తీసుకున్నాడు. కానీ అతనికి రాహుల్కి ఫార్చునేట్, ఇతనికి అన్ఫార్చునేట్. కానీ తర్వాత నిలదొక్కుని అద్భుతమైన బౌలింగ్ చేశాడు. పిచ్ నుంచి చాలా బౌన్స్ రాబట్టాడు. ముఖ్యంగా చాలా ఎత్తు నుంచి బాల్ని డెలివరీ చేసే బౌలాండ్ బౌన్స్ని ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల బ్యాట్స్మెన్కి డ్రైవ్ చేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా చాలామంది కామెంటేటర్స్ నేను విన్నాను ఈ రోజులో. కామెంటేటర్స్ కూడా చెప్పారు, విరాట్ కోహ్లీ షాట్ గురించి నేను చెప్తున్నా. మనం బౌన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు సో వదిలైనా పెట్టాలి, లేదంటే షార్ట్ అయినా ఆడాలి. బ్యాక్ ఫుట్ పంచ్ ఆడచ్చు, బ్యాక్ ఫుట్ డ్రైవ్ ఆడచ్చు, కట్ అయినా కొట్టచ్చు. కానీ చాలా మట్టుకు విరాట్ కోహ్లీ చాలా తడబడుతున్నాడు. అతను అంటే సైకలాజికల్ ఎఫెక్ట్గా అతను కనిపించింది తప్ప అతని టెక్నికల్ గురించి మనం మాట్లాడలేం. అతను అంత పెద్ద గ్రేటెస్ట్ బ్యాటర్, లెజెండరీ. కానీ అతను నిలదొక్కొని రన్స్ సాధించాలి. ఆస్ట్రేలియాలో సీనియర్లు కంపల్సరీ ముందుండి నడిపించాలి. జూనియర్లు చాలా కొత్త, ఈ పిచ్చుకు అలవాటు పడడం చాలా కష్టం. సో అయినా కానీ
జైస్వాల్ అంటే జైస్వాల్ చక్కగా సెంచరీ సాధించాడు, గిల్ కూడా చక్కగా రాణిస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అటు లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా పరుగులు సాధిస్తున్నాడు. సో ఎదురుదాడి చేస్తున్నాడు, చాలా చక్కగా ఆడుతున్నాడు, పుల్స్ హుక్స్ కొడుతున్నాడు. 3 సిక్సెస్ 3 బౌండరీస్ తోటి 42 రన్స్ చేశాడు. అవకాశం ఉంటే ఇంకా మంచిగా ఆడేవాడు. అవతల వైపు ఎవరైనా సహాయం ఇచ్చుంటే, కనీసం కొంచెం కొద్దిగా నిలదొక్కుని ఉంటే డెఫినెట్గా అతను మంచి స్కోర్ అందించేవాడేమో. కానీ అవతల వైపు ఎండ్ లోపల అతనికి సహాయం దొరకలేదు. నిస్సహాయ స్థితిలో అతనే ఆడాల్సి వచ్చింది. లాస్ట్కి టెంప్ట్ అయి దాన్ని లాంగ్ ఆఫ్ నుంచి ఆడే ప్రయత్నం చేశాడు, బట్ దొరికిపోయాడు. చివరి వికెట్గా అతను నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యడం చాలా బాధాకరం. బట్ ఈ మ్యాచ్లో కూడా ఇండియా పుంజుకుంటుందని నేను అనుకుంటున్నాను. సో అలాగే మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు మొదటి టెస్ట్ మ్యాచ్ లాగే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో చక్కగా ఆడతారా? మంచి విలువైన పరుగులు సాధిస్తారా? మంచి పార్ట్నర్షిప్ సాధిస్తారా? ఆస్ట్రేలియన్ బౌలర్స్ని ఎదురొడ్డి నిలిచుంటారా? అటు స్వింగ్ ఉంది, ఈ పిచ్ మీద బౌన్స్ ఉంది, అలాగే కొద్దిగా లో బౌన్స్గా ఉంది. సో అన్ని విధాల సెకండ్ ఇన్నింగ్స్కి మారుతుంది, అంటే సెషన్కి పిచ్ మారిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ లోపల రాణించడం చాలా కీలకం. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక మంచి టార్గెట్ని ఆస్ట్రేలియా ముందు ఉంచాలి అంటే డెఫినెట్గా ప్రతి బ్యాటర్ కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాలి, అదే ఇండివిజువల్ కూడా ఒక మంచి స్కోర్ సాధించాలి. ముఖ్యంగా ఒక మంచి ఓపెనింగ్, అలాగే మంచి మన ప్రారంభం లభించిన తర్వాత దాన్ని బిగ్ స్కోర్స్గా మలుచుకునే అవకాశం మరి చేసుకోవాలి, దాన్ని పాజిటివ్గా దాన్ని మలుచుకోవాలి. దానివల్ల టీమ్ స్కోర్ మంచిగా ఉంటుంది, మంచి టార్గెట్ పెట్టొచ్చు. అలాగే ఫోర్త్ ఇన్నింగ్స్లో ఇక్కడ 187 మాత్రమే చేజ్ చేశారు. సో ఫోర్త్ ఇన్నింగ్స్ అంటే మోర్ దాన్ 200 ఉంటే గెలుపు సాధ్యమే ఈ వికెట్ మీద. సో అంటే సెకండ్ ఇన్నింగ్స్ చాలా కీలకం, అలాగే సెకండ్ డే కూడా చాలా కీలకం. అంటే రేపు ఇండియా ఎలా ఆడుతుంది, ఎలా వికెట్లు తీస్తుంది, ఒకవేళ వికెట్లు తీసిన తర్వాత మళ్ళీ బ్యాటింగ్లో కూడా ఎన్ని రన్స్ సాధిస్తుంది, అంటే ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ మరి రేపు మొత్తానికి తల వంచుతారా? ఇప్పటికైతే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆడుతున్నారు. మన బౌలర్లను వాళ్ళను రన్స్ సాధించకున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలసిపోయేలా చేస్తున్నారు. సో ఇదొక ప్లాన్గా వాళ్ళు ఆడుతున్నారు. సో ఈ విధమైన మరి ఆడుతున్న ఆస్ట్రేలియా టీంకి ఎదురుదాడి ఇండియా ఏ విధంగా ఉంటుంది, రోహిత్ శర్మ టీం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ముఖ్యంగా సెకండ్ డే థర్డ్ డే చాలా కీలకం ఈ టెస్ట్ మ్యాచ్ లోపల. ముఖ్యంగా ఏవైతే తప్పులు చేశారో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ తప్పుల్ని పునరావృతం చేయకుండా ముందుకు సాగితే డెఫినెట్గా టెస్ట్ మ్యాచ్ మంచి రసవత్తరంగా కొనసాగబోతుంది. సో విజేతలు ఎవరనేది మాత్రం డెఫినెట్గా ఫోర్త్ డేనే తెలిసిపోయే అవకాశం ఉంటుంది. పింక్ బాల్ అడిలేలో ఇప్పటివరకు ఆస్ట్రేలియా 7 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 7 టెస్ట్ కూడా గెలిచింది. అంటే గణాంకాలన్నీ కూడా ఆస్ట్రేలియా వైపే ఉన్నాయి. కానీ టాస్ మాత్రం కీలకంగా మారింది. టాస్ ఇండియా గెలిచింది, బట్ ఫోర్త్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఆడబోతుంది. బట్ ఫోర్త్ ఇన్నింగ్స్కి ఏ విధంగా టార్గెట్ సెట్ చేస్తారు అనేది కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా అందరి నుంచి, అంటే ముఖ్యంగా ఓపెనింగ్ నుంచి మంచి పార్ట్నర్షిప్, అలాగే విరాట్ కోహ్లీ నుంచి కొంచెం విలువైన పరుగులు, అలాగే రోహిత్ శర్మ ఫామ్లోకి రావాలి, గిల్ తను సహజ సిద్ధంగా ఆడుతుంటాడు, అలాగే కేఎల్ రాహుల్ కూడా చక్కగానే పుంజుకున్నాడు. తను అంటే ఒకసారి అవకాశం దొరికిన తర్వాత తను కూడా పుంజుకున్నాడు. సో మిగతా బ్యాటర్స్ కూడా పుంజుకోవాలి. ముఖ్యంగా పంత్ తన వికెట్ను ఈజీగా ఇవ్వకూడదు. పంత్ వికెట్ చాలా కీలకం. అతని వికెట్ కనీసం ఒక 100 పరుగులకు తక్కువ కాదు. అలాంటి పంత్ తన వికెట్ని, తన విలువను కాపాడి అది చూపించాలి. అతను ముఖ్యంగా ఎదురుదాడి అతను చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆస్ట్రేలియన్ బౌలర్స్ని ఎదురుదాడి చేయగల సమర్థత పంత్లో ఉంది. సో పంత్ ఏ విధంగా ఆడతాడు సెకండ్ ఇన్నింగ్స్ చాలా కీలకం. అలాగే మిగతా బ్యాటర్స్ నితీష్ కుమార్ రెడ్డి వరకు బ్యాటింగ్ ఉంది. సో అశ్విన్ కూడా బ్యాటింగ్ అలర్ట్ చేయి వేయగలుగుతారు. సో ఇంత బ్యాటింగ్ ఉండి కూడా మొదటి ఇన్నింగ్స్లో చాలా తక్కువ స్కోర్ 180కి మాత్రమే ఆల్అవుట్ అవ్వడం, అది కూడా చాలా త్వరగా, అంటే 44.1 ఓవర్స్లోనే ఆల్అవుట్ అవ్వడం నిజంగా బాధాకరం. అలాగే మిచెల్ స్టార్క్ బౌలింగ్ కూడా తక్కువ చేయలేం. అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు. చాలా అటు ఒక ప్లాన్ ప్రకారం మన బ్యాటర్స్ అందరినీ రీడ్ చేశారు, చాలా ప్లానింగ్ చేశారు. ఆ ప్లానింగ్ తగ్గట్టుగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ఎగ్జిక్యూట్ని చేయడం చూస్తున్నాం. అలాంటి వికెట్లు పడిపోవడం, ముఖ్యంగా టెస్ట్ ఒక లంచ్ ఇంకొక 15 నిమిషాల్లో లంచ్ ఉంటుంది అనగా గిల్ తన కొంచెం లేజీగా ఆడాడు.
అతను కనీసం అప్పటి వరకు అతను స్ట్రేట్ బ్యాట్తో ఆడిన గిల్ అప్పుడే క్రాస్ బ్యాటర్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేసి అవుట్ అయ్యడం, ఎల్బిడబ్ల్యూ అవుట్ అవ్వడం చూసాం. చాలాసేపు మనకు అద్భుతంగా ఆడిన గిల్ కొద్దిగా అక్కడే కొద్దిగా లేజీగా అటు బాల్ మీద రావడం చూశారు మీరు, నేను కూడా చూశాను. అక్కడ అతను ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు, బాల్ మిస్ అయితే ఫ్లిక్ చేస్తున్న మ్యాక్సిమం అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. వికెట్ల మీద ఉన్నప్పుడే మనం ఫ్లిక్ చేస్తాం, పక్కలో ఉంటే ఇంకా ప్రాబ్లం లేదు. కానీ అది లెగ్ స్టంప్ అవతల కూడా కాదు, సీదా వికెట్ల మీద పడిపోయింది. సో ఆఫ్ స్టంప్ మీద. సో ఇలాంటి అవకాశం లేదు, గిల్కి రివ్యూ తీసుకునే అవకాశం కూడా లేదు. నాన్ స్ట్రైకర్లో ఉన్న బ్యాటర్స్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాడు దట్ ఈస్ అవుట్ అని. సో అక్కడ ఒక తప్పుడు షాట్ వల్ల ఒక మంచి వికెట్, కీలకమైన వికెట్ కోల్పోయింది గిల్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రోహిత్ శర్మ, వీళ్ళందరూ కూడా వికెట్ పారేసుకున్నారు చాలా ఈజీగా. బట్ రోహిత్ శర్మకు వేసిన బంతి మాత్రం చాలా మంచి బాల్. ఎందుకంటే అతను ఆఫ్ స్టంప్ మీద పడ్డ బాల్ని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో కూడా బాల్ లోపలికి రావడం, అంటే ఇన్స్వింగ్ అవుతూ లోపలికి రావడం, అలాగే అది ఖచ్చితంగా స్టంపులకు తాగే అవకాశం ఉంది. సో మంచి నిర్ణయం ఎంపైర్ నుంచి. ఆ తర్వాత రోహిత్ శర్మ అవుట్, అలాగే మీరు చూసి మిగతా వికెట్లు కూడా అన్నీ అవుట్ అయిపోయాయి. సో ఈరోజు డెఫినెట్గా ఆస్ట్రేలియాదే పై చేయి. ఆస్ట్రేలియా అద్భుతంగా రాణించింది బౌలింగ్ లోపల, మంచి ప్లానింగ్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసింది. బట్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఏ విధంగా రాణిస్తుంది, సో రేపటి సెకండ్ డే ఎలా ఉండబోతుంది అనేది రేపు మరొక వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రాంప్రసాద్ టాక్స్.